ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఏఏ టూల్స్ గురించి మాట్లాడుకుంటే బీటెక్ స్టూడెంట్స్ని తీసుకుందాం. బీటెక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years ఉంటాయి. చాలా మందికి 4 years అయిపోయాక కూడా ఈ ప్లేస్మెంట్ విషయంలో చాలా లేట్ అవుతుంది. అంటే అయిపోయాక కొంతమందికి థర్డ్ ఇయర్లోనే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, కొంతమందికి 4th year ఎండింగ్లో వస్తూ ఉంటాయి, కొంతమందికి సెమ్ 2 అయిపోయాక కూడా 4th yearలో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. చాలా మంది 1 year గ్యాప్ కూడా వచ్చేస్తుంది జాబ్స్ రాక. అంటే అక్కడ చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటి వాళ్ళు అని అడిగితే మిమ్మల్ని ఒక్కసారి. అంటే ఇప్పుడు మనకు ట్రెండ్ మారింది, ఎక్కడ చూసినా ఏఐ అంటున్నారు. సో మీరు కొన్ని ఏఐ కోర్స్ నేర్చుకున్నారు అనుకోండి, అడ్వాన్స్ గానీ, అంటే మీరు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఆ కోర్స్ నేర్చుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటుంటే మీరు ఎప్పుడైతే రెజ్యూమ్లో ఈ కోర్స్ చేసామని పెడితే ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడనే లాక్ అయిపోతుంది. ఈ క్యాండిడేట్కి ఆల్రెడీ ఏఐ ఎక్స్పీరియన్స్ ఉంది, నేర్చుకున్నాడు, కొంచెం వర్క్ చేసే ఇంటర్న్షిప్ అట్లా చేస్తుంటే మీకు అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది కార్పొరేటరీ త్రూ అవ్వడానికి. సో కొన్ని మీరు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, జావా, పైథాన్, .NET ఇవి నేర్చుకుంటుంటారు. వాటితో పాటు మీ ఏఐలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, అవి కూడా నేర్చుకున్నారు అనుకోండి, ఇంకా మీకు జాబ్ రావడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన వరల్డ్ ఏఐ పైన డిపెండ్ అవుతుంది. సో ఇది ఒక్క లాజిక్ మీరు చూసుకొని ఏఐ కోర్స్ కూడా తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఒక్కసారి అండి, అంటే ఏ టూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది? బీటెక్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ వదిలేస్తే సెకండ్ ఇయర్ నుంచి అయినా సరే ఈ టూల్ నేర్చుకుంటూ ఉంటే జాబ్ తొందరగా వస్తుంది. జాబ్ అనే కాకుండా రేపు పొద్దుట ఒక మంచి టూల్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది అని అంటే కొన్ని టూల్స్ గురించి చెప్తారా? అంటే మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఏఐలో. కొన్ని వచ్చేసి మీరు సాఫ్ట్వేర్ త్రూ వెళ్ళాలి అంటే డేటా సైన్సెస్ అండ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, అడాప్టివ్ ఏఐ డెవలప్మెంట్, ఇట్లా మనకి చాలా కోర్సెస్ ఉంటాయి. సో మీరు ఏం చదువుతున్నారు అంటే, మీరు ఇప్పుడు సిఎస్సి చదువుతున్నారు, మీరు పైథాన్ సైడ్ వెళ్దాం అనుకున్నారా, డేటా సైన్స్ వెళ్దాం అనుకున్నారా? సో వాటిపైన డిపెండెంట్ చూసుకొని మీకు ఏది వర్కౌట్ అవుతుందో, మీరు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏ కోర్స్ అయితే మీకు బెస్ట్ అనేది. సో మీరు టెక్నికల్ కాకుండా ఏ కోర్స్ కూడా తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక స్టూడెంట్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నా రెజ్యూమ్ పంపించమన్నారు మేడం, రెజ్యూమ్ పంపించిన కాల్ వచ్చిందని అన్నారు. ఏం అడిగారనంటే ఆయన ఒకటే అడిగాడంట, నీ రెజ్యూమ్లో ఎక్కడ కూడా ఏ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏంటి, ఇట్లా ఏ లేకుండా నువ్వు రెజ్యూమ్ ఎలా ఇస్తున్నావు అసలు, అంటే నువ్వు ఏం ప్రాజెక్ట్స్ చేయలేదా అని ఒక క్వశ్చన్ వేశారంట. సో ఆ స్టూడెంట్ డౌట్ ఏంటంటే, ఏం చేయాలి ఏ మీద ప్రాజెక్ట్స్ అంటే, నేను బీటెక్ పర్సూయింగ్ లో ఉన్నాను, ఇప్పుడు ఇది చేస్తూ నేను ఏ మీద ప్రాజెక్ట్స్ అంటే నా వల్ల అవుతుందా, ఇటు సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఇటు ఇది కూడా చేయాలనే ఒక డౌట్ స్టూడెంట్స్ ఉంటాయి కదా. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ఏ మీద కూడా ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చా అంటే ఎలాంటివి చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మనకి ఏఐ ఆల్మోస్ట్ అన్ని ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో మీకు ప్రాజెక్ట్ హెడ్ ఉంటారు. సో వాళ్ళని అడిగి ఏఐతో మనం ఎలా చేయొచ్చు, ఏఐని ఎలా డిప్లాయ్మెంట్ చేయొచ్చు, ఇలా చేసి మన ప్రాజెక్ట్లో అని చెప్పి వాళ్ళు చేసుకొని ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఏఐ మనం చెప్పినట్టు రెజ్యూమ్లో నేను ఈ ప్రాజెక్ట్ విత్ ఏఐ చేస్తా అంటే, ఇప్పుడు కంపెనీస్ ఏమనుకుంటారు, ఓకే ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఏఐ పైన ప్రాజెక్ట్ చేసింది కాబట్టి మనకు వచ్చే ప్రాజెక్ట్స్ కి హెల్ప్ అవుతారని అనే మైండ్ సెట్ లో ఉంటారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా ఏఐ కోర్స్ తీసుకుని ఉంటే ఆ కోర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఆ మైండ్ సెట్ తో చేస్తే వీళ్ళకి ఏమి ఇష్యూ ఉండదు. రెజ్యూమ్ లో కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఏఐతో చేసింది కాబట్టి. కమింగ్ టు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటూ ఉంటారు, అసలు ఎలా ఉంటాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే? కొన్ని కంపెనీస్ వస్తాయి క్యాంపస్ కి, వాళ్ళకి రిటర్న్ టెస్ట్ తీసుకుంటారు, యాప్టిట్యూడ్ అవన్నీ టెస్ట్ తీసుకుంటారు. అది క్లియర్ అయితే మళ్ళీ వాళ్ళకి మేము ముందు చెప్పుకున్నట్టు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అది క్లియర్ అయిన తర్వాత జామ్ సెషన్ ఉంటుంది. జామ్ సెషన్ క్లియర్ అయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ అంటే కోడింగ్స్, టెస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి టెక్నికల్ పైన అడుగుతారు. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ అంటే ఏంటంటే, మీకు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్యాకేజ్ అన్ని హెచ్ఆర్ కాంప్లైన్సెస్ ఏమేమి ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ ఓకే అనుకుంటేనే తను ఆన్ బోర్డ్ అవుతుంటారు. సో ఇన్ని స్టెప్స్ ఉంటాయి ఫ్రెషర్స్కి అయితే. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు 4th yearలో సెలక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇది నాకు సూట్ కాదు, ఇప్పుడు వచ్చిన జాబ్ నేను చేయకూడదు, నేను చేయలేను, నేను చేసిన కోర్స్కి నాకు వచ్చినటువంటి ఈ ప్లేస్మెంట్కి సంబంధం లేదు అని చెప్పి కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేయొచ్చు అంటారా, వచ్చింది చెయ్యాలి అంటారా? ఒకవేళ మీకు 100% మీరు కాన్ఫిడెన్స్ ఉన్నారు మీ సబ్జెక్ట్ మీద, ఇది కాకుండా నేను ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు నేను డేటా సైన్స్ చేశాను, దానిపైనే నేను 100% నాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంటే మీరు రిజెక్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ మీ టెక్నికల్లో లో ఉన్నారు, మీ కాన్ఫిడెన్స్ లేదు,
అప్పుడు మీరు ఈ జాబ్ జాయిన్ అయ్యి ఇది చేసుకుంటూ మళ్ళీ మీరు ఏదైతే మీ డ్రీమ్ జాబ్ ఉందో దానిపైన ఎక్స్ట్రా కోర్స్ తీసుకొని అప్పుడు అక్కడ షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నథింగ్ ఈజ్ బెటర్ దెన్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఒక ఉంటుంది కదా. సో ఏది లేకపోవడం కన్నా ఏదైనా ఒక జాబ్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మీరు 100% కాన్ఫిడెన్స్ ఉంటేనే రిజెక్ట్ చేయండి, లేకపోతే ఫస్ట్ దీనికి మీకు ఇది చేయడంలో మీకు లాస్ ఏం లేదు కదా. ఎక్స్పీరియన్స్ వస్తుంది, శాలరీ వస్తుంది. అంటే సంబంధం లేనటువంటి ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తాయి అసలు? ఇప్పుడు చేసింది సిఎస్సి ఏఐ, వచ్చిన ప్లేస్మెంట్ ఏమో ఏదో మార్కెటింగ్ కానీ సేల్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు ఇలా నాకు ఇది వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది, నేను రిజెక్ట్ చేశాను, నాకు మార్కెటింగ్ వైపు వచ్చింది, మా డాడీ వద్దన్నారు, మా ఫాదర్ మదర్ తిట్టారు నన్ను, మార్కెటింగ్ ఏం చేస్తావు, నువ్వు చదివిన కోర్స్ ఏమో ఇది కదా అంటూ ఉంటారు. అంటే అసలు సంబంధం లేనటువంటి ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తాయి అసలు? అంటే స్టూడెంట్ యొక్క కేటగిరీని బట్టి అలా చూస్ చేసుకుంటారా? ఇప్పుడు మనము చెక్ చేసుకుంటే 100% బీటెక్ స్టూడెంట్స్ 80% మొత్తం సంబంధం లేని జాబ్స్ చేస్తున్నారు. ఓన్లీ 20% మాత్రమే రిలేటెడ్ చేస్తున్నారు. అది ఎందుకంటే వీళ్ళ టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం వల్ల, అంటే అప్డేట్ అవ్వకపోవడం వల్ల అంటారు. అప్డేట్ అవ్వకపోవడం వల్ల అంటే సబ్జెక్టే కాకుండా అదర్ గా కూడా మనం ఏమైనా నేర్చుకోవాలి. వీళ్ళు ఏంటంటే 4 years ఏదైతే బుక్లు ఉన్నాయో అదే చదువుకుంటారు, కానీ మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీకు డైరెక్ట్ వెళ్ళగానే వాట్ ఈస్ జావా అని అడగరు ఏ ఇంటర్వ్యూ కూడా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే అడుగుతారు. మీరు ఆ క్వశ్చన్ మంచిగా చేస్తేనే మీరు జావా దగ్గరికి వెళ్తారు. సో మన స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఏంటి? అదంతా కాదు, ఓన్లీ టెక్నికల్ అనే వెళ్తారు. సో అక్కడ మనకి మైనస్ అవుతుంది ఇది. అంటే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మేడం, ఇదే సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఎందుకు అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు అనేసి. వాళ్ళు చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటారు, మంచి ర్యాంకర్స్ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు మాత్రం ఆ ఒక్క మినిట్ ఉంటుందేమో, అది అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. మనం ఒక డెమో కూడా చేసాం కదా, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ చూస్తే మళ్ళీ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక స్టేజ్ అన్నమాట, ఒక స్పీచ్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేరు. అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని అంటే స్టేజ్ ఫియర్. అంతే, స్టేజ్ ఫియర్ అంటే నేను చెప్పలేకపోతే నా పరువు ఏమవుతుంది, నన్ను ఎట్లా జడ్జ్ చేస్తారు, నేను నా మాటలు ఏమైనా తప్పు తీసుకుంటారేమో. చాలా మంది స్టూడెంట్స్ 100%లో 90% స్టూడెంట్ కి స్టేజ్ ఫియర్ ఉంటుంది, మాట్లాడలేరు. ఎవరో ఓన్లీ 10% ప్రొయాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈజీగా చెప్తుంటారు. ఇంకోటి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. దాని వల్లనే మన స్టూడెంట్స్ జాబ్ లేక కాదు, వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేక జాబ్స్ లేవు అంటున్నారు. కానీ జాబ్స్ చాలా ఉన్నాయి జాబ్స్. కాకపోతే మన స్టూడెంట్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోలేక ఇక్కడికే ఆగిపోతున్నారు. మన దగ్గర టాలెంట్స్ లేవంటారు. టాలెంట్స్ ఉన్నాయి, కానీ టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి చాలా టెక్నికల్ స్కిల్ ఉంటది, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. ఏం చెప్పాలో తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. సో ఫైనల్ గా మధురవాణి గారు, అంటే బీటెక్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎలా వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి, ఫైనల్ వచ్చేటప్పటికి ఏఐ టూల్స్ నేర్చుకుంటూ ఇమీడియట్లీ ప్లేస్మెంట్ కొట్టాలి అంటే ఎలా ఉండాలి? అంటే ఫస్ట్ మీరు సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ తర్వాత ఫస్ట్ మీరు సాఫ్ట్ స్కిల్స్ పైన వర్క్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్క్ చేయండి. లేకపోతే మీకు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదు అనుకోండి, ఇంగ్లీష్ కోచింగ్ అట్లా తీసుకొని మీ కమ్యూనికేషన్ ని పెంచుకోండి. కమ్యూనికేషన్ పెంచుకున్నారు అనుకోండి, మీరు కమ్యూనికేషన్ కాన్ఫిడెంట్ ఉంటే మీరు 1-2 క్వశ్చన్స్ తప్పు మాట్లాడినా మీకు కాన్ఫిడెన్స్ చూసి కూడా మీకు జాబ్ ఇస్తారు. ఇంకోటి మనకి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్, ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ ని మీరు నేర్చుకోవాలి, అప్పుడు మీకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ అండి.